పుట్టుకతో వచ్చిన శారీరక లోపాలను మన బాధ్యులం కాదు. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది చులకనగా చూస్తుంటారు. ఆ లోపాన్ని ఎత్తి చూపుతూ కామెంట్లు చేస్తుంటారు, జోకులు పేల్చుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు అవతల వారికి బాధ కలిగిస్తాయేమో అన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు. శారీరక వైకల్యంతో పుట్టడమే కాదు, వారు చేసిన పాపమో ఆత్మగౌరవంతో జీవించడం సమాజంలో పెద్ద నేరమా? తన ప్రమేయం లేకుండా తల్లి కడుపులో రూపుదిద్దుకున్న శరీర తత్వాన్ని చూసి వెక్కిరించే స్థాయికి దిగజారుతున్న మనుషుల ప్రవర్తనకు సరైందేనా? మరుగుజ్జులుగా పిలువబడే వీరి వైకల్యంపై చిన్న చూపు చూస్తున్నారు. దీనిపై HMTV ప్రత్యేక కథనం. ఈ సృష్టిలో ఎవరు పరిపూర్ణులు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అయితే కొంతమందిలో అవి అంతర్గతంగా ఉండొచ్చు, మరికొంతమందిలో శారీరక లోపాల రూపంలో అవి బయటికి స్పష్టంగా కనిపించవచ్చు. తల్లి కడుపులో పెరిగే పిండానికి తాను ఎలా ఉండాలో రూపుదిద్దుకునే అవకాశం లేదు. అది సృష్టి రహస్యం. తల్లి కడుపులో పిండం పెరిగే దశలో భౌతిక, సామాజిక, తల్లి మానసిక కారణాలు అనేకం పిండం పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలా పెరిగే సందర్భంలో కొందరికి పుట్టుకతోనే వైకల్యాలు రావచ్చు, పుట్టిన తర్వాత కూడా వైకల్యం బారిన పడొచ్చు. అలాంటి వారిలో మరుగుజ్జులు ఒకరిని చెప్పొచ్చు. నిజానికి ఇలాంటి లోపాలున్న వారికి ఆ భగవంతుడు వాటిని జయించే శక్తిని అందిస్తాడు. మరుగుజ్జు అంటేనే చిన్న నుంచి ముసలి వరకు వింతగా చూస్తారు. గ్రహాలు దాటి విశ్వపు అంచుల నుంచి వింత జీవులు భూమిదికి వచ్చినట్టుగా వారిని చూసేది సమాజం. పరుగులు తీస్తూ డిజిటల్ యుగంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడంతో వైకల్యం అనేది సాధారణమైన విషయంగా పరిగణించబడటం మూలంగా మరుగుజ్జులపై వివక్ష తగ్గిందనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల మాత్రం వీరిపై వివక్ష అలానే ఉంది. ఇప్పటికీ వీరిని చిన్నచూపుతో చూసేవారు లేరు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మరుగుజ్జులు వివక్షకు గురవుతున్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళందరినీ జమ చేసి అసెంబ్లీలకు 250 మందిని తీసుకుపోయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి మొక్కల మీద కూర్చోబడి మాకు హామీలు ఇచ్చినప్పుడు మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ కాడ తీసుకుపోయి అప్పుడు ధర్నాలు చేసేటప్పుడు అంతకన్నా ముందు నేను రోడ్డు మీద పోవాలంటే నాకు సిగ్గు అనిపించేది, అందరూ హీలనా చేసేది. ఎప్పుడైతే మా టీం అంతా ఇట్లా ఉన్నారో నాకు అప్పటి నుంచి నాకు అనిపించేది ఎలా లేదు. అయినా కానీ మరుగుజ్జుగా పుట్టడం నేను చాలా అదృష్టం అనుకుంటా. ఏడ్చే వాళ్ళని నవ్విస్తాను, వాళ్ళ నవ్వే మాకు ఆశీర్వాదం. అది నేను భావిస్తాను. అది భావించినప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఈ సంఘం పెట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు రోడ్లో పోతాను, అప్పటి నుంచి నాకు ఇలాంటి ఫీల్ లేదు. సిస్టోళ్ళంతా మనోళ్ళే. పెద్దోళ్ళు పోతారు, వాళ్ళని చూస్తారా చూడరు, మనం పోతూ ఉంటాం. ఎందుకు వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది, అరే వీడు విచిత్రంగా పోతుండే ఇదని. కానీ వాళ్ళ నవ్వే నేను ఆశీర్వాదం అనుకుంటా. దేవుడు పుట్టించిండు, కానీ ఇలా పుట్టించడమే ఇది గణపతి రూపం అంటారు. ఇది మహారాష్ట్ర అక్కడంతా పోతే మాకు కాలు మొక్కుతారు, మార్వాడిస్ అంతా కాలు మొక్కుతారు. గత జన్మలో మనం ఏం పుణ్యం చేసినాం, పాపం చేసినాం, ఈ జన్మలో ఇది చేసినాం. కానీ చాలా సంతోషపడతాం. ఇలాగే మన వికలాంగులకు, మరుగుజ్జులకు మన తెలంగాణ గవర్నమెంట్ అందరికీ మంచిగా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. సార్ని త్వరలోనే కలుస్తాను. కానీ మరుగుజ్జులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. సమాజం ఎలా ప్రవర్తించినా తాము మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతున్నారు. మరుగుజ్జులకు సపోర్టుగా ప్రభుత్వాలు కూడా చొరవ చూపిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో ఒకరిగా తమకు నచ్చినట్టుగా జీవనం సాగిస్తున్నామని, మునిపటితో పోలిస్తే మాకు సమాజంలో సినిమా మొదలుకొని అన్ని రంగాల్లో పనిచేయడానికి చోటు దొరుకుతోందని, మాకంటూ సొంత వ్యవస్థ గుర్తింపు లభించిందని, ఇది ఒక రోజుతో వచ్చింది కాదని, కొన్నేళ్ల పట్టుదల, కృషి అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము. ఇట్లా చిన్న చిన్న ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, ఇప్పుడు బోనాల సీజన్ వస్తే పోతురాజులు, నెక్స్ట్ వినాయక చవితి సదర్లు, ఇవన్నీ పోతురాజు గెటప్ వేసుకొని కళాకారులక మేము చేస్తాం. ఇందులో జనాలను కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాం. కొన్ని సినిమాలలో కూడా చేస్తుంటాము. ఈవెంట్లు దొరికినప్పుడు ఈవెంట్లు, ఖాళీ టైంలో ఆ ఫుట్పాత్ బిజినెస్ అవి చేసుకుంటూ ఉంటాం. ఇక మాది గడుస్తూనే ఉంటుంది ఇక రోజు కొద్ది. దేవుడు చేసిన పనికి మాది మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇక వాళ్ళు చూసి నవ్వుతే నవ్వుకొని, ఇక వాళ్ళు చూసి నవ్వుతారు అని చెప్పి ఇక మనం ఇంట్లో కూర్చుంటే వెళ్ళదు కదా. మన పని అయితే మనం చూసుకుని వెళ్ళిపోవాలి. సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు. వైకల్యం అడ్డు కాదు. 3 అడుగులు పొడవున్నా, 6 అడుగుల పొడవున్నా తెలివిగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు అని, ఆ అవకాశం దేవుడు అందరికీ ఇచ్చాడని, అదే తమకు శ్రీరామ రక్ష అని ఇక్కడే మరుగుజ్జులు సమాజానికి సందేశాన్ని ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే తమకు ఏదీ అడ్డు కాదని సాధించి చూపిస్తున్నారు. భూమి మీద సృష్టించబడ్డ ప్రతి జీవికి స్వేచ్ఛగా, గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. శరీర ఆకృతిని బట్టో మరో ఇతర కారణాల వల్ల ఏ జీవి మరొక జీవిని కించపరిచినట్టుగా చూడకూడదు.
అలాంటిది వారి శరీర ఆకృతుల పరంగా వారు చాలా ఆనందంగా ఉన్నప్పటికీ వారిని చూసిన మనము మానవత్వాన్ని మరిచిపోయి హేళన చేయడము, కించపరచడం వంటివి చేస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి వాటిని మానుకుందాం. వారిని మనలాగే మనలో ఒకరిగా చూద్దాం. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.